అందరం కూర్చుందో ఎక్కువ తీసేసి కొంచెం వాల్యూమ్ పెంచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఈరోజు జూన్ 17వ తారీఖున కూడుకోవటాన్ని బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తా ఉన్నాను. ఇంకా మన సంఘాల్లో ఉన్న వాళ్ళు రాలేదు, వాళ్ళందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందరినీ రమ్మని చెప్పాను. మరి వారు ఎందుకు రాలేదనేది దానికి కారణాలు తర్వాత అడుగుతాను. కానీ ఇప్పుడు మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుదాం. The book of Revelation chapter 12 verse 1-2. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఒక్క నిమిషం ఆపకుండా స్తోత్రం చెల్లితామా? హల్లెలూయా. ప్రియులారా, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా అని ఈ యొక్క ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారికి దేవుడు బయలుపరిచారు. పద్మోస్తు దీవుల్లో పరవాసిగా ఉన్నటువంటి ఈ యొక్క యోహాను గారు దేవుని యొక్క ప్రత్యక్షతలన్నీ ఒంటరిగా ప్రార్థనలో ఉండి పొందుకున్నాడు. హల్లెలూయా. ఇతనికి ఒక సూచన కనపడింది. సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘ ఆవిర్భావం రోజు ఈరోజు, సంఘము ఆవిర్భవించిన రోజు. మన పరిచర్యలను దేవుడు ఈ రీతిగా విస్తరింపజేయడానికి ముందే ప్రణాళిక కలిగి ఉన్న రోజు ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన దినము సంఘ ఆవిర్భావ దినమున వాక్య అంశము కూడా సంఘ పరిపూర్ణత అనే టాపిక్ మీద దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆ మాట, సంఘ పరిపూర్ణత. చెప్పండి అందరూ, సంఘ పరిపూర్ణత. మూడోసారి తగ్గిపోయింది ఏంది స్వరం? ఎన్నిసార్లు చెబుతాం లేనా? మాట చెప్పటానికి అలా ఇదైపోతే అసలు నిజంగా పరిపూర్ణతలోకి ఒక వ్యక్తి రావడానికి ఎంత ప్రయాసపడాలా? దేవుని రాజ్యానికి వెళ్ళడం అంత సులువా? కాదు కదా. చెప్పండి, సంఘ పరిపూర్ణత అనండి. ఇప్పుడు ఈ సంఘ పరిపూర్ణతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీ దృష్టికి ఈ మాట తీసుకొచ్చారు. సంఘము పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి సూర్యుని ధరించిన స్త్రీగా ఒక సూచన యోహాను గారికి దేవుడు చూపించాడు. సంఘం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, సంఘం అంటే ఇదిగో ఇలాంటి రూపంతో ఉంటుంది అని ఒక సూచన లోకానికి తెలియజేశాడు. ఇప్పుడు ఆ స్త్రీ కనబడింది కనుక అది సంఘానికి సాదృశ్యం. స్త్రీ కనబడింది కనుక సంఘానికి సాదృశ్యం. ఇక్కడ సంఘము సూర్యుని ధరించిన సంఘముగా ఉందంట. అంటే సంఘము దేని ధరించింది? సూర్యుని ధరించి ఉంది. అందరూ చెప్పండి, సంఘము సూర్యుని ధరించింది. చెప్పండి, సంఘము సూర్యుని ధరించింది. అంటే ధరించినది అంటే తనకి పూర్తిగా తల నుంచి పాదాల వరకు ఆ సూర్యుడు లాంటి మహిమ కలిగి ఉన్నది అని అర్థం. సంఘము సూర్య తేజస్సు ప్రభావము కలిగి ఉన్నది అని అర్థం. హల్లెలూయా. అంటే సంఘమును దేవుడు ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతోనే దాని కొరకు ప్రాణం పెట్టాడు. ఏంటి ఆయన ఉద్దేశం అంటే సంఘము సూర్యప్రకాశం లాంటి సంఘముగా మారాలని దేవుడి ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ఎలాంటి సంఘం అవ్వాలి? చెప్పండి, ఎలాంటి సంఘం అవ్వాలి? చెప్పండి. సూర్యుడికి ఉన్నటువంటి తెలుపు, దానికి ఉన్నటువంటి ప్రభావం ఎలాగైతే ఉందో సంఘం అంట క్రీస్తు తన రక్తము చేత కడిగి అంత ప్రభావము కలిగిన సంఘముగా మారుస్తున్నారంట. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. అంత ప్రభావము కలిగిన సంఘము, అంత మహిమ కలిగిన సంఘముగా మార్చాలని దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఒక సూచన కనపడింది. ఆ సూచన చూశాడు ఈ యొక్క యోహాను గారు. ఆయన కనపడిన ఆ సూచనలో ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉందంట. సూర్యుని మీదనో తల మీదనో చేతిలోనో పెట్టుకోలేదు, కానీ ఆమె ధరించిందంట సూర్యుడిని. హల్లెలూయా. ప్రియులారా,
ఇదే మీరు గమనించినట్లయితే దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది. సంఘము క్రీస్తు పరిపూర్ణతలోనికి రావాలంటే మహిమ గల సంఘముగా ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇలా ఎదిగిన సంఘము సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సంఘము దాని పరిపూర్ణత క్రీస్తు శరీరములో అంటు కట్టబడి ప్రార్థిస్తే, పరిశుద్ధంగా ఉంటే అది ఏమవుద్దంటే పరిశుద్ధమైన సంఘముగా, మహిమ గల సంఘముగా దేవుని ఎదుట నిలబడుతుంది. కానీ అది ఊరికే జరగదు. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో చదివింటే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ సంఘానికి పోల్చినట్లయితే ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉంది అన్న, అంటే మహిమను ధరించుకొని ఉంది. సూర్యుడు ఎలా ఉంటాడు? స్వచ్ఛత కలిగి, తెలుపుగా, పరిశుద్ధత కలిగి ఉంటాడు. అవునా? ఆ సూర్యుడిని ఏ యొక్క మరకైనా, ఏదొక్క మురికైనా ఆయన అంటగలదా? ఆ సూర్యుడిని అంటగలదా? ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? కాలిపోతాయి. అంటే నీ పరిశుద్ధత ముందు లోక సంబంధమైన క్రియలన్నీ కూడా కాలిపోయేటట్టుగా నీ అంత పరిశుద్ధత నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీలోనికి లోకము రాకుండా నీవు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు మహిమ నీలోనికి ప్రకాశించేటట్టు ఉండాలి, నీలో నుంచి పరిశుద్ధత బయటకు వచ్చేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఏంటి ఆ యొక్క సూర్యుని ధరించుకున్న ఆ స్త్రీ ఎందుకు అలా ధరించుకున్నదంటే మహిమ గల సంఘం ఇదిగో ఇలా ఉంటుందని దేవుడు సూచనగా యోహాను గారికి చూపించాడు. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే సంఘం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇది భౌతికమైన శరీరంగా ఉంది, కానీ ఎత్తబడేటప్పుడు మహిమ గల శరీరంగా మార్చబడి పరలోకానికి ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ దగదగ మెరిసే ఆ సంఘం కోసం యేసు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆ పరిశుద్ధుల కోసం ప్రాణం పెట్టాడు, సమస్త మానవాళి పాప క్షమాపణ కోసం ప్రాణం పెట్టాడు. కానీ అందరూ పరిశుద్ధులు, అందరూ పరలోకం వెళ్తారు అంటే కాదు, కొందరే. ఆ కొందరిలో మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ అందులో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘాన్ని, ఆ స్త్రీని సంఘానికి పోలిస్తే ఆ స్త్రీ ధరించినటువంటి ఆ సూర్యుడు ఎవరంటే పరిశుద్ధత, యేసయ్య ఇచ్చిన వెలుగు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన మహిమ. హల్లెలూయా. అంటే సంఘము ఆ స్థాయిలో అంత మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే సూర్యుని ధరించుకోవడం అర్థమైంది. పాదముల కింద చంద్రుడు ఉన్నాడంట ఆ సంఘానికి, లేక ఆ స్త్రీకి పాదముల కింద ఎవరున్నారంట? చంద్రుడు. ఇదొక విజన్, ఇదొక దర్శనం, ఇదొక సూచన. చంద్రుడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు, కానీ ఆ చంద్రుడు ఎక్కడో తలలోనో సిగలోనో లేకపోతే చేతిలోనో పెట్ల దేవుడు. అవి పెట్టుకునే వాళ్ళు వేరే ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ వ్యవహారం అంతా వేరు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఈ చంద్రుడిని పాదాల దగ్గర దేవుడు పెట్టాడు. అంటే సంఘ పాదాల దగ్గర చంద్రుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీ నడక కూడా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. సంఘం యొక్క నడక కూడా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. చంద్రుడు ఎంత సౌందర్యంగా కనపడుతున్నాడో నీ ఆత్మ సౌందర్యము అంతగా కనపడాలని దేవుడి ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా దేవుని దృష్టికి కనపడాలి. అందుకే ధరించుకున్నదేమో సూర్యుడిలాగా, పాదాల దగ్గర ఉన్న చంద్రుడేమో ఆత్మ సంబంధమైన అందానికి పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే టోటల్ గా సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఏంటంట? అర్థమైతే స్పందించండి, స్తుతించండి, మహిమపరచండి. దీనికి ఎవడు గేట్లు వేయాలా, తాళాలేలా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ సూర్యుని ధరించినటువంటి సంఘమును దేవుడు ఒక రోజున తన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడు. అసలు ఈ సంఘ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని అంటే అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు దేవుని యొక్క పిల్లలు 120 మంది మేడగదిలోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముని యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పరిశుద్ధాత్ముని పంపాడు. హల్లెలూయా. 120 మంది 10 దినాలు కడుపు కాల్చుకొని మొరబెట్టి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తుండగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి ఓ బలమైన ధ్వని, ఆకాశం నుండి ఒక ధ్వని, ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఒక్కసారిగా 120 మంది మీదకి దిగగా వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన భాషలతో, పరలోక సంబంధమైన భాషలతో మాట్లాడుతూ ప్రభువుని స్తుతించారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరి మీదకి ఒక్కొక్కరి మీదకి అగ్ని నాలుకల వల్ల దిగి వాళ్ళందరి మీద వాళ్ళగా ఒక్కొక్కరి మీద వాళ్ళగా వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడారు, ప్రభువు స్తుతించారు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన భూమి మీద అగ్ని వలె అగ్నిస్వరూపుడుగా దిగి వచ్చి మన మధ్యలో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకా వెళ్ళాల పరలోకానికి. ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నిలిచి ఉన్నాడు. అందుకే ఈ భూమి మీద సంఘాలు కట్టబడుతున్నాయి, ఆత్మలు కట్టబడుతున్నాయి. రక్షణలోకి అనేక కోట్ల మంది వస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే సంఘాన్ని రక్షణలోకి తీసుకొచ్చి సంఘాన్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్తున్నాడు. సంఘ పరిపూర్ణత బాధ్యతలన్నీ పరిశుద్ధాత్ముడికి అప్పగించాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే ఈ కృపాకాలంలో మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణతలోనికి మనము క్రీస్తు మహిమైశ్వర్యాన్ని ధరించిన వారమే దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. దానికోసం పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనే ఉన్నాడు. హల్లెలూయా. దానికి కోసం హోలీ స్పిరిట్ మనల్ని ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి దేవుడు తన ఎదుట నిలబెట్టుకోవటం కోసం ఇక్కడ 23 సంవత్సరాల క్రితం సేవ ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి కర్త కర్మ క్రియ 100% చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద లీడర్. హి ఈస్ ద లీడర్. ఆయనే నాయకుడు, ఆయనే ఆవిర్భావానికి కారకుడు. లేకపోతే పరిచర్యలు జరగవు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకుంటేనే, ఆయన కనుదృష్టి ఉంటేనే జరుగుద్ది సేవ. మనం ఊహిస్తే, మనం స్థాపించాలనుకుంటే మనం చేయలేమేది. ఆ కృప అందరికి ఇవ్వడు దేవుడు. దేవుడు ఎందరినో పిలిచాడు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ సంఘాన్ని స్త్రీకి పోల్చి, ఆ స్త్రీ ఏమో మహిమగల సూర్య ప్రభావం లాంటి ప్రభావాన్ని ధరించుకొని ఉన్నట్లుగా మనం చూసాం. కాళ్ళ దగ్గర ఉన్న చంద్రుడేమో ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సాదృశ్యం అని చెప్తున్నాం. అయితే ప్రియులారా, ఆమె ధరించుకున్నటువంటి మరి ఒక కిరీటం ఉంది. అది 12 నక్షత్రాలు ఉన్నటువంటి కిరీటం. చెప్పండి, ఎన్ని నక్షత్రాలు ఉన్న కిరీటం? 12 నక్షత్రాలు. ఈ 12 నక్షత్రాలు ఏమి సూచిస్తున్నాయనంటే 12 మంది అపోస్తలులు ఉపదేశించిన సంఘానికి, అపోస్తలులు ఉపదేశించిన ఉపదేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. చెప్పండి, అపోస్తలుల ఉపదేశమే, చెప్పండి, అపోస్తలుల ఉపదేశమే సంఘానికి పునాది. గట్టిగా చెప్పట్లేదు ఏంటి? నాకే ఏమైనా చెవుడు వచ్చింది ఏంటి? పొద్దు నుంచి నేను అరవండి అన్నా కానీ ఊరు అరవట్లేదు. గట్టిగా చెప్పండి. 12 మంది అపోస్తలుల పునాది సంఘానికి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అంటే అపోస్తలుల ఉపదేశం ఏంటి? సంఘానికి పరిశుద్ధాత్మ పొందాలి, సంఘ సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులకు ఉపదేశించిన ఉపదేశం ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సేవ చేస్తున్న దినవల్లో ఆయన ఉపదేశించిన ఉపదేశమే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు మానవాళికి అందజేశారు. హల్లెలూయా. అంటే సంఘము అనబడిన స్త్రీ మహిమ ఎలా వస్తుందంటే, ఆత్మ సంబంధమైన సౌందర్యం ఎలా వస్తుందంటే అపోస్తలుల ఉపదేశాన్ని కిరీటంగా ధరిస్తే తప్ప మహిమ రాదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం పడి వెళ్తే నీకు మహిమ రాదు. ఏ సంఘమైనా పర్లేదని ఏదో సంఘంలో అడుగు పెడితే సెట్ అవ్వదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఏ సంఘం పడితే ఆ సంఘం పరలోకానికి తీసుకెళ్ళదు. అపోస్తలుల ఉపదేశం ఉన్న సంఘమే దేవుని నిత్యరాజ్యములో నిన్ను పరిపూర్ణతలోకి నడిపించి అడుగుపెట్టేలా చేస్తుంది. హల్లెలూయా. 4 మాటలు చెప్పి పబ్బం గడుపునే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీ పరిపూర్ణతలోకి నువ్వు రాలేవు. అపోస్తలుల ఉపదేశాన్ని ప్రకటించి, ఇప్పుడు ఆ స్త్రీ ధరించినటువంటి ఆ మహిమ ఎలా వచ్చిందంటున్నారు? ఆమె 12 నక్షత్రముల కిరీటం ధరించింది కదా, అది తల మీద ఉందంటే దాని అర్థం ఏంటి? ఈమె యువరాణి అనే అర్థం. హల్లెలూయా. ఈమె యువరాణి ఎలా అయింది పెళ్లి కుమారుడి పక్కన అని అంటే 12 మంది అపోస్తలులు ఉపదేశించిన ఉపదేశం ప్రకారమే తాను పరిపూర్ణతలోకి వచ్చిందనే కదా అర్థం. హల్లెలూయా. అంటే సంఘ కన్యకకు పరిపూర్ణత వచ్చేది అపోస్తలుల ఉపదేశమే. ఆ ఉపదేశం ద్వారానే పరిపూర్ణతలోకి వచ్చింది. అందుకే సూర్యుని ధరించుకొని దేవుని ఎదుట నిలబడుతుంది సంఘం. అందుకే చంద్రబింబం అంత అందము కలదయ్యున్నది సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి చంద్రుడిని ఒకసారి పరిపూర్ణంగా రౌండ్గా వచ్చినప్పుడు చూడండి ఎంత సౌందర్యంగా ఉంటుంది కదా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడటానికి. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు హల్లెలూయా అని?
ఇప్పుడు ఆ చంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి మనందరం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందంటాం. దేవుడు కూడా తాను రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి సంపాదించిన సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా తయారవ్వాలని దాని కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. హీ డైడ్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ బ్యూటీనెస్. ఆత్మ సంబంధమైన అందము కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆమె నేను చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశాన్ని వింటే, అపోస్తలుల యొక్క ఉపదేశం కాకుండా వేరొక ఉపదేశాలు వింటే ఖచ్చితంగా మహిమ రాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యం రాదు. ఈ ఉపదేశము నువ్వు ధనికుడైనా కావచ్చు, ఎమ్మెల్యే అయినా కావచ్చు, పిఎం అయినా కావచ్చు, లేకపోతే నువ్వు ఎంపీటీసీ సభ్యుడు అయినా కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఈ లోకంలో నువ్వు ఏ వ్యక్తివైనా కావచ్చు, నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఇక్కడ కూర్చుంటే మాత్రము నీకు ఉపదేశము ఒకటే చేసేది అపోస్తలుల ఉపదేశం. హల్లెలూయా. వినాలా, అబ్జర్వ్ చేయాలా, దాన్ని ఫాలో అవ్వాలా. అయిన వాడు రక్షించబడిన వాడు మహిమ కిరీటం ధరించాలా. హల్లెలూయా. దీనికోసం ఎవ్వరు ఎక్కడ ఎవరి కోసమో మార్పు చేసుకునే బోధలు, కాంప్రమైజ్ అయ్యే బోధలు ఎక్కడా లేవు. ఒకవేళ ఆ చర్చిలు ఉన్నాయనుకోండి, మనుషుల కోసం బోధిస్తారు, ఆ చర్చిలు చాలా ఉన్నాయి. వేస్ట్, మనుషుల కోసం బోధించే బోధలు అనవసరం. హల్లెలూయా. వీళ్ళు మా చర్చిలోంచి వెళ్ళిపోతారేమోనని మనం వాళ్ళ కోసం అనేది నైస్ బోధలు చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించిన సంఘం అయితే ఇదిగో ఇలాగే ఉంటది. హల్లెలూయా. కష్టమో నష్టమో వ్యాధో బాధో ఇరుకో ఇబ్బందో ఏదేమైనా కొంచెం కఠినమైన మాటలు వచ్చినాయి కాబట్టి సంఘాలు మార్చే విశ్వాసులు కూడా లేకపోలేదు కదా. మార్చట్లేదా సంఘాలు? సంఘావిర్భావ దినము కనుక మాట్లాడుతున్నాను దాని గురించి. మార్చొద్దు. ఇక్కడ ఉన్నావా, ఉండు, ఇక్కడి నుంచి పైకి ఎక్కు దేవుని రాజ్యానికి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అరే మనకి తండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఒక్కడేగా. ఆమేన్. ఒక్కడే కావాలి మనకు తండ్రి, 10 మంది లేరు. సరే, ఇప్పుడు ఆ స్త్రీని గురించి మాట్లాడదాం. 12 నక్షత్రాలు కలిగిన కిరీటం అంటే అపోస్తల బోధని దేవుడు కిరీటంగా చెప్తున్నాడు. ఎంత విలువైంది, ఎంత అమూల్యమైంది. ఆ బోధ ద్వారా మాత్రమే సంఘము పరిపూర్ణతలోకి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. సంఘాన్ని గురించిన పూర్తి వివరణ ఆ వాక్యంలో ఉన్నది. ఇదే. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా. తొమ్మిది నుంచి చదవండి. ఆ యొక్క సంఘమును గురించి దేవుడు ఏం చూపిస్తున్నాడు, ఎలాంటి సంఘం అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు మనకి. మొదట స్త్రీ ఒక సూచనగా చూపించాడు. ఈసారి పరలోకాన్ని చూపిస్తున్నాడు. అంటే నూతన యెరూషలేము పట్టణాన్ని చూపిస్తున్నాడు. ప్లీజ్ రీడ్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పండి, అందరూ చెప్పండి. సంఘం అనగా చెప్పండి, సంఘం అనగా చెప్పండి, నూతన యెరూషలేము. హల్లెలూయా. చదవండి. ఎవరి భార్యను చూపిస్తానంటున్నాడు ఇక్కడ? గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తా రమ్మని ఒక దేవదూత యోహాను గారితో చెప్పాడు. మరి ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క భార్యను చూపించడానికి. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, నజరేయుడు యేసు. ఆ భార్య ఎవరో కాదు, ఆత్మ సంబంధమైన సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన సంఘాన్ని చూపిస్తారా అని యోహాను గారికి దేవదూత చెప్తే, ఆ యోహాను గారు ఆ దేవదూత చెప్పినట్లుగా కొండ పైకి ఇంకొంచెం ఎత్తైన శిఖరం మీదకి ఎక్కి ఆ సంఘాన్ని చూడటానికి వెళ్ళాడు. ఎలా ఉంటుందో ఆ సంఘం అని. హల్లెలూయా. ఆ సంఘం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. చదవండి ఎలా ఉంటుందో. చూడండి, దైవ సంబంధమైనవి చూడాలంటే ఆత్మవశం అవ్వాలి. చెప్పండి, ఎవరి వశం అవ్వాలి? పరలోక సంబంధమైనవి చూడాలంటే ఆత్మవశం అయిపోవాలి. ఆమేన్. అంటే నీవు నీ వశము కాదు, దేవుని వశములో ఉండాలి. ఆమేన్. అలా దేవుని ఆత్మవశములో అయిన వాడికి మాత్రమే పరసంబంధమైన దర్శనాలు కలుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యోహాను గారికి దేవుడు చూపిన సంఘం ఎలా ఉందో. నేను అంటాను, ఫస్ట్ లో చదువుకున్నప్పుడు అనుకున్న సంఘాన్ని చూపిస్తానని యెరూషలేము పట్టణాన్ని చూపించేటేంటి అర్థం కాల ఫస్ట్ లో. అంటే దేవుడు ఉద్దేశం అంటే ఇప్పుడు చెప్తాను, చదవండి. తీసుకొని వెళ్ళి అదేంటి పెళ్లి కుమార్తెను చూపిస్తానని
కట్టబడిన యెరూషలేం సిటీని చూపిస్తున్నాడేంటి? కొంచెం ఆలోచించండి. ఎందుకని దేవుడు చూపిలా అప్పుడు? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం అందరూ. గట్టిగా 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 హల్లెలూయా. ఇంకా అప్పటికి తయారవలా. తయారైతే ఎట్లుంటుందని ఆ దగదగ మెరిసే యెరూషలేం పట్టణాన్ని చూపించాడు దేవుడు. తయారైతే ఎలా ఉంటుందని. ఎలా ఉంది? దాని యందు వెలుగు దగ 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 మెరియు సూర్యకాంతి వలె ఉందంట. దేవుని స్తోత్రం. అసలు దేవుడు సంఘము కోసం ఎన్నుకున్నవి, దేవుడు సంఘం కోసం ఏర్పాటు చేసినవి, దేవుడు సంఘం కోసం ఆలోచించినవి, దేవుడు సంఘం కోసం ప్రణాళిక వేసినవి, దేవుడు సంఘానికి ఇవ్వాలనుకుంటున్నవి మోస్ట్ హై క్వాలిటీ, చాలా గొప్పవి దేవుడు ఆలోచించేవన్నీ. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, నూతన యెరూషలేం పట్టణాన్ని, కొన్ని కోట్ల మంది పట్టే పట్టణాన్ని, దేవుడు తయారు చేసిన పట్టణాన్ని, దగదగ మెరిసే పట్టణాన్ని, బంగారంతో కట్టబడిన పట్టణాన్ని, వజ్ర వైడూర్యాలతో కట్టబడిన పట్టణాన్ని, 12 రాళ్లతో పునాది వేసిన పట్టణాన్ని, సూర్యుని వలె దగదగ మెరిసే ఆ పట్టణాన్ని పరలోకం నుంచి ఇలా దిగొచ్చేటట్టు చూపించాడంట. అదిగో అదే సంఘం అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అదిగో అదే సంఘము అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఇక్కడ సంఘము దగ్గ దగ్గ మెరిసే పరిశుద్ధమైనది, ఇదిగో నూతన యెరూషలేం పట్టణం లాగా ఉంటుంది అని చూపించాడు. ఇప్పుడు సంఘం కొరకు దేవుడు ఇంత ప్రయాసపడి ఇంత ప్రణాళిక ఉంటే నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావు? మీ గురించి కూడా చెప్తే ఒక మాట చూడండి, త్వరగా ఎంత చెప్పడం టైం చేయాలి కదా. మొదటి తిమోతి 3వ అధ్యాయం 14-15. ఫస్ట్ తిమోతి మనమందరం ఏం చేయాలి, ఎలా ఉండాలి? అంత విలువైనవి దేవుడు మన కొరకు దాచిపెడితే మనం ఎలా ఉంటున్నాం? దేవుని స్తోత్రం చెప్పండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో పౌలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తున్నాడు. జీవము గల దేవుని సంఘములోని బిడ్డలు మీరందరూ మీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు వాక్యంలో, జనులు సంఘములో ఎలా ప్రవర్తించాలో. వింటున్నారా మీరందరూ? ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కుదరదు. దేవుని నమ్ముకున్నాక, ప్రభువుని అంగీకరించాక చర్చికి వస్తున్నారు, నిజంగా మారిన జీవితం, నిజంగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకు మహిమొచ్చేటట్లు జీవించాలి. హల్లెలూయా. మహిమొచ్చేటట్టు జీవించాలి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను నీకు తెలియజేస్తాను తిమోతి అంటున్నాడు పౌలు. కొన్ని సంఘాల్లో ఎలా పడితే అలా ఉంటుంది, సరిగా ఉపదేశం ఉండదు. కొంతమంది జనులు క్రమంగా కూర్చోరు, క్రమంగా వాక్యం వినరు. అవతల చెప్తుంటే వీళ్ళంతా సేవకుడు చెప్తుంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు, వీళ్ళు కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళు వేరొక సంగతిలో డిస్కషన్ చేస్తూ ఉంటారు. దైవ భయం లేదు, దేవుని భయం లేదు. దేవుడు ఈ సంఘంలోకి నిన్ను చేర్చిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా లేఖనం తెలియజేస్తుంది. ఇది దైవ సంఘం సంబంధమైనది, పరిశుద్ధమైనది. ఆఫీస్ రూమ్ కాదు, లేకపోతే లోక సంబంధులుగా మాట్లాడుకునే స్థలము కాదు. ఇది దేవుని యొక్క మందిరం, ఇది దేవుని యొక్క సంఘం. హల్లెలూయా. ఈ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి? పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత పవిత్రమైన ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథంలో నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో అని ఎందుకు అన్నాడు? ప్రార్థనకు పోతున్నారండి వీళ్ళు, కానీ వీళ్ళు సరిగ్గా మార్పు లేదండి వీళ్ళకి అని అన్ని జనులు అంటానికా? పోనీ అన్ని జనులే మారి లోపలికి వచ్చే మిగతా బయట మారినోళ్ళు ఈ మారిన అన్ని జనులు సరిగ్గా జీవించకపోతే ఈయన అంటానికా? వీళ్ళ మూలంగా దేవుని నామం దూషించబడ్డానికా? కాదు కదా. మనము సంఘంలోకి వచ్చిన తర్వాత, దేవుని పిల్లలమైన తర్వాత మన ప్రవర్తన అంతటిని మనం పరీక్షించుకుంటూ జాగ్రత్త కలిగి మార్పు చెందిన వారముగా బ్రతకాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇక్కడ సంఘంలో ఇంకేం ఉండకూడదు? డిఫరెన్సెస్ ఉండకూడదు. కుల మతాలు, ప్రాంతీయ వర్గ భేదాలు, వాళ్ళని వీళ్ళని ఏమి సంఘంలో ఉండకూడదు. అవి ఉంటే అది సంఘము కాదు. ఇక అది చదవండి. క్రీస్తు సంఘానికి రోమీలో రాసిన పత్రిక
12వ అధ్యాయం 4-5 వాక్యాలు. సంఘం ఎలా ఉండాలి? ఎప్పుడు వస్తుంది మహిమ అంటే ప్రవర్తన అంతటిని మంచిగా చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు రెండో చదవండి అందులో, రోమా 12:4-5. ఇప్పుడు ఒక్క శరీరం మంది, ఇందులో మనకు అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి. ఎలాగుండేనో అలాగే చూడండి, ఇక్కడ క్రీస్తులో మనం అందరము ఒక్క శరీరముగా ఉన్నాము అని అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు వాక్యంలో? చెప్పండి అందరూ ఆ మాట చెప్పండి. క్రీస్తునందు, చెప్పండి, క్రీస్తునందు మనమందరము, మనమందరము ఒక్క శరీరము. గట్టిగా స్తోత్రం చెప్పండి. దెర్ ఈజ్ నో డిఫరెన్సెస్ ఇన్ చర్చ్. సంఘములో భేదాలు లేవు. అందరూ దేవుని పోలిన వారే, అందరూ దేవుని బిడ్డలే. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ డిఫరెన్సెస్ లేని చర్చిగా ఉండాలి. నేను చాలా చర్చెస్లో చూశాను, వాళ్ళ వర్గంలో వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవటం. నేను చాలా చర్చిల్లో చూశాను, వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవటం. నేను చాలా మందిని చూశాను, వాళ్ళకి మాత్రమే పట్టం కట్టడం, వాళ్ళతో మాత్రమే మాట్లాడటం. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరితో పలకరించరు, సంబంధం లేనట్లుంటారు. ప్రియులారా, దేవుడు అలాంటి సంఘాన్ని కోరుకోవాలా? వాక్యంలో అంటున్నాడు, మీరు అనేక మంది ఉన్నా కానీ మనమందరము క్రీస్తునందు ఒక్క అవయవం అంట. క్రీస్తునందు మనం ఒక్కటే శరీరం, క్రీస్తునందు ఒక్కటే శరీరం. అందరు చెప్పండి, క్రీస్తునందు మేమంతా ఒక్క శరీరం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే తేడా కనుక ఉన్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక క్యాస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక క్యాస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక క్యాస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక క్యాస్ట్, ఇంకా తెల్లోడు, నల్లోడు, మురుకోడు, శ్యామల సాయోడు, వీళ్ళందరినీ దేవుడు అట్లా ఏర్పరచుకుంటాడా? లేదు. దేవుడు అజ్ఞాన కాదు, దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనక క్రీస్తునందు అందరినీ ఒక్క శరీరంగా పెట్టాడు. ఇప్పుడు సంఘము శరీరం, ఈ శరీరానికి శిరస్సు యేసు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరు? నేను అందుకే 100 సార్లు చెప్పేది ఏంటంటే, మాదేం లేదు, దీనికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. మొత్తం ఆయన మీద ఆధారపడింది ఇది. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది, సంఘము క్రీస్తునందు ఒక్క శరీరముగా ఉండాలి. ఉంది. అలా ఉన్న సంఘమే క్రీస్తునందు మహిమలోకి వెళ్తుంది. ఆ సంఘమే సూర్యుని ధరించుకుంటుంది. ఆ సంఘమే ఆత్మ సంబంధమైన సంఘముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సంఘ పరిపూర్ణత అపోస్తల ఉపదేశం ద్వారానే తప్ప వేరొకటి లేదని అర్థమవుతుంది ఇక్కడ. ఆ ఉపదేశం సంఘంలో ఉంది. ఆ ఉపదేశం ఉన్న సంఘంలో మీరుండి దాన్ని బాగా అవగాహన చేసుకొని ఆ వాక్యం ప్రకారం ఎదిగితే మీరు సూర్యుని ధరించుకుంటారు. సూర్యుని ధరించుకున్న సంఘంలో మీరుంటారు. ఆమేన్, హల్లెలూయా. పరమగీతం 6:10. ద రెవల్యూషన్ చాప్టర్ మనం ఇప్పటి వరకు చదివాం. ఇప్పుడు ద సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 6:10. హెవెన్లీ సాంగ్. ఇది పరమగీతం, అంటే పరలోకపు గీతం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు కలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరండి ఈమె అంటే సంఘమే. నా వైపు చూడండి అందరూ. సంధ్యారాగం అంటే ఉదయం ఎట్లా ఉంటుంది? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి లేసే మహాతరులు మహానుభావులు ఉంటే పొద్దున్నే అర్థం అవుద్ది సూర్యుడు ఎట్లా వస్తున్నాడు. ఆ యొక్క సముద్రం ఒడ్డైనా నది ఒడ్డైనా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్ళినా పొద్దున్నే వచ్చేటప్పుడు ఈ విశ్వం అంతా కూడా, లేకపోతే ఈ క్లైమేట్ అంతా ఎంత సౌందర్యంగా ఉంటుందో సంఘాన్ని దానికి పోల్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదా అది. హల్లెలూయా. సెకండ్ థింగ్, అందులో తర్వాత చంద్రబింబం అంత అందం. ఇందాక నేను మీకు చెప్పాను, చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో సంఘం అంత అందంగా ఉంటుందంట. హల్లెలూయా. తర్వాత సూర్యుడి అంత స్వచ్ఛత. అబ్బా, సూర్యుల్లో ఏదైనా మరక డాగు నువ్వు మనం చూపించగలమా? అసలు దేవుల్లో చూపించగలమా? లేదుగా.
ఇక్కడ ఏమంటాడంటే సూర్యుల్లో మరక, డాగు, మచ్చ, ముడత ఏమీ లేదు, అంత స్వచ్ఛంగా సంఘం ఉందంట. సంఘం అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఎవరి వలన సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, ఎవరి వలన సంఘం పాడవకూడదు, ఎవరి వలన ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరి సాక్ష్యం ఇంకో వాళ్ళ సాక్ష్యం పాడవకూడదు, నీ సాక్ష్యాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. నా వైపు చూస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు ఆలోచనలో పడ్డావనుకో, కార్యం లోపల జరుగుతుందని అర్థం. దేవుని స్తోత్రం చెప్పు. ఆలోచనలో పడ్డావు, లేదు బాగానే వాక్యం వింటున్నావంటే నువ్వు కరెక్ట్గానే ఉన్నావు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడి అంత స్వచ్ఛంగా ఉండదంట సంఘం. సూర్యుడిని చూడండి ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, తర్వాత వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణియగు ఈమె ఎవరు అని అన్నాడు. అంటే వ్యూహిత సైన్య సమభీకరణ అంటే, వ్యూహిత అంటే సైన్యాన్ని వ్యూహపరిచి రెడీగా ఉన్న సంఘం. ఆమేన్. నామే చూడండి, సంఘము సైన్యం అనండి. హల్లెలూయా. సంఘము సైన్యానికి పాల్చబడింది అనండి అందరూ. హల్లెలూయా. సైన్యంలో ఉన్నది ఎవరు? నువ్వే. హల్లెలూయా. మనమే. హల్లెలూయా. దేవుడంట మనల్ని తనకు సైన్యంగా చేసుకొని వ్యూహపరిచాడంట. అంటే ఏంటో తెలుసా? వ్యూహం అంటే ప్లాన్. వ్యూహం అంటే ఏంటి? ప్రణాళిక లేక ప్లాన్. సంఘం భూమి మీద శత్రువుని లయపరచడానికి వ్యూహం వేసుకొని రెడీగా ఉందంట సైనికుల్లాగా. హల్లెలూయా. ఎవరిని లయపరచడానికి తెలుసా? మన విరోధి అయిన అపవాదిని లయపరచుటకు సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, దేవుని ఎదుట మేము దుర్గాలను పడదోసే శక్తి గలవారమని. హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన బలం చాలా గొప్పది. ప్రభుత్వం అయితే ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ మీరు గమనించండి, ఇక్కడ వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణి ఈమె ఎవరు అనంటే, సైన్యాన్ని వ్యూహపరుచుకొని రెడీగా యుద్ధం చేయడానికి నిలబడినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడు. భీకర రూపిణి అంట. హల్లెలూయా. చూడటానికి చాలా భయంకరంగా ఉందంట సంఘం. హల్లెలూయా. సైన్యము వంటి సంఘం. దేవుడేమో సంఘాన్ని గురించి ఇంత ప్రణాళిక కలిగి ఉంటే, నువ్వు చిచ్చుబుడ్డి కానీ టపాసులు కానీ ఏదో తుస్సుమన్నట్టుగా ఉంటుంది కొంతమంది విశ్వాసాలు ఈరోజు. ఇది ఏదో బాగా పేలిద్దనుకుంటాడు దేవుడు, అది కాస్త తుస్సుమంటది. ఇంతే సంగతులు. రక్షణ బాయే, పరిశుద్ధత బాయే, అన్నీ పోయినాయి. అంటే ఏమైంది? కొంతమందికి ఇప్పుడు నేను చెప్పిన మాట బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తుస్సుమందగా రక్షణ. హల్లెలూయా. చిచ్చి, ఆ లిస్టులో ఉండకూడదు మనం. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పడిపోయిన దేవుడు నిన్ను లేపుతాడు, అభిషేకిస్తాడన్న మాట 100% నిజం. కానీ మాటికి పడిపోవటం ఛీ అనిపిస్తుంది దేవుడికి. వద్దు, అసలు ఆ పని చేయొద్దు మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓకే, రైట్. ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి రెండో మాట, మూడో మాట, సంఘానికి ఉండాల్సిన మూడవ లక్షణం ఏంటంటే, పరమగీత 7:4. ఒకటి, సూర్యుని అంత స్వచ్ఛత కలిగిందని, సూర్యప్రకాశమని, అపోస్తుల ఉపదేశమని, చంద్రబింబం అంత అందము గలదని సంఘాన్ని గురించి ఇన్ని మాటలు మాట్లాడాడు దేవుడు. మరొక మాట చూద్దాం. పరమగీత 7:4. తల్లు పైకెత్తండి అందరూ. అసలు ఏమన్నా అర్థమైందా? చదివిన వాళ్ళకైనా అర్థమైందా? అంటే దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పరే. మీకు మీరు ప్రత్యేక దండ వేయాలి. మీకు హల్లెలూయా చెప్పండి మరి, వందనాలని చెప్పగట్టిగా. ఇప్పుడు మీరు హల్లెలూయా నేను అన్నది ఎందుకనంటే మీరు ప్రభుని కనపరుస్తారని. ఆమేన్. రైట్. ఇక్కడ చూడండి ప్రియులారా, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. బల్ల ఇచ్చేసి భోజనాలు తినేసి వెళ్ళిపోదాం అందరం. మీ విడుదల సమీపించింది. హల్లెలూయా. వేడిగా మీ కొరకు చేసిన భోజనం ఎదురు చూస్తూ ఉండగా ఈ వాక్యం ఎలా అనిపిస్తుంది కొంతమందికి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఏం చెప్పాను? పరమగీతం 7:4. అందరూ చెప్పండి. సంఘము యొక్క నేత్రములు, చెప్పండి, సంఘము యొక్క నేత్రములు 2 తటాకములు అనండి.
ఇది ఎక్కడ పదం అయ్యా, మేము ఎప్పుడు వెళ్ళలేదు యేసు ప్రభు. ఏమనయ్యా నీ బాధ ఏందో అయోమయంగా ఉంది మాకు అనపాకండి. ఎందుకంటే కొంచెం కష్టమైన వాక్యమే, మరి దేవుడు ఇచ్చాడు మీకు చెప్పమని. అంటే మీరు అర్థం చేసుకునే వాళ్ళనే కదా ఆయన ఇచ్చింది నాకు ఇది. హల్లెలూయా. మీరు ఆ రేంజ్కి ఎదగలేదా? పాలే తాగుతారా? తాగండి. నేను ఎన్నిసార్లు అని చెప్పాను, అత భోజనం తినమ్మా అంటే లేదు, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాలే తాగుతానంటే నేను చేసేది ఏముంది? వద్దు, తినండి. కాస్త గట్టి భోజనం పెడుతున్నాడు దేవుడు, తినండి ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటాడు లేఖనంలో, సంఘం యొక్క నేత్రములు 2 తటాకములు అంటాడు. తటాకం అంటే చెరువు. చెప్పండి ఏంటి తటాకం అంటే? ఏంటి? 2 తటాకములు అనుకోండి, 2 చెరువులు. అంటే సంఘము కన్నీటి ప్రార్థన చేసే సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ ఆయన 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 ఎదురు చూసేది, ఈగర్లీ ఆతృతగా ఎదురు చూసేది ఏంటంటే, ఏ సంఘం అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదొక తటాకం, ఇదొక తటాకం అన్న చెప్పుకోండి. నా కన్నులు చెప్పండి, ఇదొక తటాకం, ఇదొక తటాకం. అంటే ఏంటి దాని అర్థం? ఈ 2 కూడా చెరువులు అవ్వాలి. అంటే కన్నీటితో నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దిక్కుమాలి అన్ని చూసి కళ్ళు ఇంతలా ఉబ్బటం కాదు. హల్లెలూయా. నీ నేత్రాలు ఏం చూస్తున్నాయి? నీ నేత్రములు ఏమి చూసి తృప్తి చెందుతున్నాయి? నీ నేత్రాలకి అపవిత్రత వస్తే ఆ కళ్ళన్నీ దురదలొస్తాయి. హల్లెలూయా. అలా వచ్చును గాక. ఆమేన్. వాక్యం వినాలి, వాక్యమే చూడాలి, అప్పుడు కళ్ళు స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. ఫోన్లో ఒకటే దగ్గర పెట్టుకొని 24 గంటలు ఏదో చూసేస్తుంది అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు నేను చెప్పేసి ఏంటంటే, ఒక అమ్మాయి నాతో ఒక చిన్న సాక్ష్యం చెప్పింది. అన్నా నేను 24 గంటలలో కనీసం 6 గంటలు ఫోన్ చూస్తానంది. నేను అన్నాను, మరి ఇంక మిగతా 6 గంటలు ఎందుకమ్మా ఖాళీగా వదిలిపెట్టామన్నా. ఖాళీ అంటే కుదరదన్నా, చదువుకోవాలిగా అంటుంది. 6 గంటలు ఫోన్ చూస్తుందంట ఆవిడ. సరే 6 గంటలు ఫోన్ చూస్తే ఏమైంది తర్వాత అంటే, ఏం లేదన్నా నూనె ప్రార్థన చేసి అన్న. ఎందుకు ఏమైందన్న? ఈ కన్ను ఇంతలా, ఈ కన్ను ఇంతలా అయిపోయింది, ఇంతలా అయిపోయింది, 2 కళ్ళు. తీర్మానం చేసుకుంటే కానీ వదలనన్నా నేను. దేవుని స్తోత్రం చెప్పండి. తీర్మానం చేసుకుంది, వదిలిపోయింది, మొత్తం పోయింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నీ కన్నులు ఏం చూస్తున్నాయి? కానీ ఈ కన్నులు ఎలా ఉండాలంటే, తటాకములు అంటే చెరువులాగా. అంటే నీళ్లు, కన్నీటి రావాలి. కన్నీటితో నువ్వు ప్రార్థించాలి. నీ కళ్ళు కన్నీటితో ప్రార్థించే అనుభవంలోకి రావాలి. అది సంఘము చేయాల్సింది. పేతురు చెరసాల ఉన్నాడు, సంఘం తిని పడుకుందా? మాట్లాడరా. శుభ్రంగా బిర్యానీ చేసుకుని తినేసా. ఎంతమంది లేరు విశ్వాసులు పాస్టర్ గారి సమస్యలో ఉంటే? ఆడేడిపోతే మాకెందుకనే వాళ్ళు ఎంతమంది. కానీ ఆ రోజుల్లో సంఘం అట్టలేరు. అరే దైవజనుడు చెరసాల్లో పెట్టబడ్డాడు బాబు, మనం ఏం చేయాలరా బాబు అంటే, ఉపవాసించి ఉండి ప్రార్థన చేస్తున్నారు. తినటం లేదు, ఏం లేదు, ఒక ఇంట్లో కూడి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నేను అంటాను ప్రియులారా, దేవదూత పంపబడింది ప్రార్థన చేసినందుకే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసినందుకే దేవదూత పంపబడింది. నీ ప్రార్థన కూడా దేవుని దూతల యొక్క సహాయము కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, ప్రభువుని మహిమపడతాం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మొదట సంఘము సూర్యుని ధరించిన సంఘముగా, చంద్రబింబం అంత అందము గలదిగా. 2వ దాంట్లో ఏం చెప్పాం? వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణిలాగా, అంటే సైన్యములాగా ఉన్న సంఘం. హల్లెలూయా. 3వది తటాకములు కలిగిన సంఘం. 2 కళ్ళు 2 తటాకములుగా. ఈ మాట మీకు అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట మహిమకరముగా కనబడాలి. దానికోసం అపోస్తల ఉపదేశం వినాలి. 2 తటాకములు అవ్వాలి, 2 కళ్ళు. కన్నీటి ప్రార్థన అవ్వాలి. అప్పుడే నీ కుటుంబము, నీ సంఘము ఆశీర్వదించబడి అభివృద్ధి అవుతుంది. నీవు కూడా దేవుని ఎదుట మహిమ గల సంఘముగా నిలబడతావు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా తల్ల ఉంచుదాం. ఆ ప్రార్థనలోనే